అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భారీ వర్షం. రుద్రగిరి ఎస్టేట్. పోలీసులు నాగేంద్రను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. అనన్య మాత్రం ఇంకా షాక్‌లోనే ఉంది. తన జీవితంలో ఇన్ని నిజాలు ఒకేసారి బయటపడడంతో ఆమెకి ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. అప్పుడే మీరా నెమ్మదిగా అనన్య దగ్గరకు వచ్చింది. అనన్య తలపై చేయి వేసి, "నువ్వు నా కూతురు కాదు" అంది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనన్య కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. "అమ్మా, ఏమంటున్నారు మీరు?" అని అడిగింది అనన్య. మీరా చాలా లోతుగా ఆలోచించి గట్టిగా ఊపిరి తీసుకుంది. "నీకు నేను జన్మనివ్వలేదు తల్లి, కానీ నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను" అని చెప్పింది మీరా. రాఘవేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు, "అయితే అనన్య ఎవరి కూతురు?" అని. మీరా తన బ్యాగ్లో నుంచి ఒక పాత ఫోటో తీసి ఇచ్చింది. అందులో రాఘవేంద్రతో పాటు మరో యువకుడు కూడా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఉన్న చిన్న పాప ఉంది. "ఇతను దేవేంద్రవర్మ, మీ చిన్ననాటి స్నేహితుడు" అని చెప్పింది మీరా. రాఘవేంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. "దేవేంద్ర?" మీరా తల ఊపింది. "అవును, అనన్య దేవేంద్రవర్మ, నందిని అనే ఇద్దరు దంపతుల ఏకైక కుమార్తె." ఆ మాట చెప్పగానే అనన్య కళ్ళలో ఆశ్చర్యం. అర్జున్ కూడా మౌనంగా వింటున్నాడు. మీరా చెప్పడం కొనసాగించింది. "సార్, 22 సంవత్సరాల క్రితం దేవేంద్రకు కోట్ల రూపాయల ఆస్తి ఉండేది. ఆ ఆస్తి మీద నాగేంద్ర కన్ను పడింది. దేవేంద్ర కుటుంబాన్ని అంతం చెయ్యాలని కుట్ర పన్నాడు నాగేంద్ర. అలా ఒకరోజు రాత్రి దేవేంద్ర నాకు ఫోన్ చేశాడు. 'మీరా, నువ్వే నా బిడ్డను కాపాడాలి' అని. 'మా వెంట పడుతున్నాడు నాగేంద్ర' అని చెప్పాడు. అదే ఆయనతో మా చివరి మాట." మీరా కళ్ళలో కన్నీళ్లు. "నేను అనన్యను తీసుకొని పారిపోయాను. కానీ నాగేంద్ర మనుషులు నన్ను చాలా చోట్ల వెంబడించారు. నాగేంద్ర మనుషుల నుంచి అప్పుడు నిన్ను కాపాడడానికి ఒక అనాథాశ్రమం ముందు వదిలి వెళ్ళక తప్పలేదు. నీ మెడలో ఉన్న ఆర్వీ లాకెట్ రుద్రగిరి వర్మ ఎస్టేట్ గుర్తు." రాఘవేంద్ర తల పట్టుకున్నాడు. "దేవేంద్ర నన్ను నమ్మాడు, కానీ నేను అతన్ని కాపాడలేకపోయాను" అని బాధతో ఏడ్చాడు. అనన్య నెమ్మదిగా రాఘవేంద్ర దగ్గరికి వెళ్ళింది. "అంకుల్, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. ఇన్నేళ్ల తర్వాతైనా నిజం తెలిసింది నాకు. అది చాలు" అని చెప్పింది అనన్య. ఆ మాట విన్న రాఘవేంద్ర ఆమె చేతులు పట్టుకున్నాడు. ఇలా చెప్పాడు రాఘవేంద్ర, "ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబ సభ్యురాలివి తల్లి." అర్జున్ అనన్య వైపు చూశాడు. ఇప్పుడు ఆమెపై అతని గౌరవం మరింత పెరిగింది. అతని మనసులో ఒక మాట మాత్రమే ఉంది. అది, ఏ పరిస్థితి వచ్చినా నేను అనన్యకు అండగా ఉంటాను. కానీ అదే సమయంలో పోలీసులు వాహనంలో కూర్చున్న నాగేంద్ర పెదవులపై ప్రమాదకరమైన చిరునవ్వు కనిపించింది. తాను ఇంకా ఏదో కుట్రల మీద కుట్రలు పన్నుతున్నాడని మనకు అర్థమవుతుంది. అతను నెమ్మదిగా తన జేబులో నుంచి ఒక మొబైల్ ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేశాడు. తన మనుషులతో ఇలా చెప్పాడు నాగేంద్ర, "ప్లాన్ బి మొదలు పెట్టండి. అనన్య బతికుంటే మన రహస్యాలన్నీ బయటపడతాయి" అని చెప్పి కాల్ కట్ చేశాడు నాగేంద్ర. పోలీసులకు
అతను ఈ పని తెలియలేదు. అదే రోజు రాత్రి ఒక చీకటి గోదాములో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారిలో ఒకడు ఫోటో చూపిస్తూ ఇలా అన్నాడు, టార్గెట్ అనన్య అని చెప్పి ఆ రౌడీలు మాట్లాడుకున్నారు. రేపు ఉదయం ఖచ్చితంగా పని పూర్తవ్వాలి అని అనన్య ఫోటోపై చేయి పెడుతూ చూపించాడు. అనన్య మొదటి ప్రాణాపాయ దాడి. ఆమెను అర్జున్ని కాపాడే సాహసోపేతమైన సందేశం ఒకటి ఇక్కడ ఉంటుంది. నాగేంద్ర వెనుక ఇంకా పెద్ద మాస్టర్ మైండ్ ఉందని కొత్త కోణం మనకు బయటపడుతుంది. మరుసటి రోజు ఉదయం వర్మ హౌజ్లో సూర్యకిరణాలు తోటపై పడుతున్నాయి. అనన్య ఎప్పటిలాగే దేవుడికి దీపం వెలిగించింది. సావిత్రి దూరం నుంచి చూసి అనన్యను చిరునవ్వు నవ్వింది. ఈ అనన్య ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ప్రశాంతత వాతావరణం వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది సావిత్రి. ఆ మాటలు విన్న రాఘవేంద్ర కూడా అవును అన్నట్టుగా తల ఊపాడు. అది అనన్య అడుగుపెట్టిన అదృష్టం అని వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉండగా ఇదే సమయంలో అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అనన్య కూడా ఆశ్రమంలోని పిల్లల్ని చూడ్డానికి వెళ్ళాలని చెప్పింది. అంకుల్, నేను ఆశ్రమానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పింది అనన్య. రాఘవేంద్ర వెంటనే ఇలా అన్నాడు, ఒంటరిగా వెళ్ళొద్దు తల్లి, డ్రైవర్తో వెళ్ళు అని చెప్పాడు రాఘవేంద్ర. అనన్య నవ్వుతూ సరే అని అంగీకరించింది. మరోవైపు నగర శివారులో ఒక నల్ల కారు నిలిచి ఉంది. అందులో నలుగురు వ్యక్తులు. వారి చేతిలో అనన్య ఫోటో. ఒకడు చల్లగా ఇలా అన్నాడు, ఈరోజు పని అయిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని చెప్పుకున్నారు. అప్పుడే ఆశ్రమంలో పిల్లలు అనన్యను చూసి ఆనందంగా పరిగెత్తుకొచ్చారు. అక్క, వచ్చావా నువ్వు అని అడిగారు పిల్లలు. అనన్య వారిని ప్రేమతో హత్తుకుంది. సీతమ్మ సంతోషంగా చూసింది అనన్యని. అప్పుడు సీతమ్మ ఇలా మాట్లాడింది, అనన్య, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ పిల్లలకు నువ్వే ప్రపంచం అని చెబుతుంది సీతమ్మ. అదే సమయంలో ఆ నల్లకారు ఆశ్రమం బయట ఆగింది. ఇద్దరు వ్యక్తులు మెల్లగా లోపలికి వచ్చారు. వారి చూపు నేరుగా అనన్యపై ఉంది. ఒక చిన్న పాప బంతితో ఆడుకుంటూ రోడ్డుపైకి పరిగెత్తింది. అనన్య వెంటనే ఆ పాప వెనుక పరిగెత్తింది. అప్పుడే వేగంగా ఒక లారీ ఆమె వైపు దూసుకొచ్చింది. పిల్లలు భయంతో అరవడం మొదలుపెట్టారు. అదే క్షణంలో వెనుక నుంచి ఒక కారు వేగంగా వచ్చి లారీకి అడ్డంగా నిలిచింది. అంతలో భారీ శబ్దం. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అనన్య ఆశ్చర్యంతో చూసింది. అప్పుడు అక్కడ ఆ కారులో నుంచి అర్జున్ బయటికి దిగాడు. అతని నుదుటిపై చిన్న గాయం కూడా అయ్యింది. ఆ గాయంతో రక్తం కారుతుంది. అనన్య అది చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అర్జున్ సార్, మీకు గాయం అయింది అని. అప్పుడు అర్జున్ చిరునవ్వుతో, నువ్వు బాగున్నావు కదా, నాకు అది చాలు అన్నాడు అర్జున్. ఆ మాట విన్న అనన్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇదంతా దూరం నుంచి చూసిన ఆ మిగిలిన దుండగులు వెంటనే నాగేంద్రకి ఫోన్ చేశారు. సార్, ప్లాన్ ఫెయిల్ అయింది సార్ అని చెప్పారు ఆ దుండగులు. ఆ మాటలు విన్న నాగేంద్ర కోపంతో, అయితే రెండో ప్లాను అమలు చెయ్యండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత సాయంత్రం అర్జున్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. డాక్టర్ గారు
ఇలా చెప్పారు, పెద్ద ప్రమాదం తప్పింది అర్జున్ అని. అనన్య నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన, నా వల్లే అర్జున్ సార్కి గాయం అయింది అని. దానికి అనన్య చాలా బాధపడుతుంది. అప్పుడే ఒక నర్సు గదిలోకి వచ్చి అర్జున్కి ఒక కవరు ఇచ్చింది. అప్పుడు అర్జున్, ఏమిటి ఈ కవరు అని అడిగాడు. నర్స్, ఎవరో బయట ఇచ్చి వెళ్ళారు సార్, మీకు ఇమ్మని చెప్పారు అంది ఆ నర్స్. అర్జున్ కవరు తెరిచాడు. అందులో ఒక ఫోటో. ఆ ఫోటోలో చిన్నప్పటి అనన్య. పక్కనే ఒక వ్యక్తి ముఖం సగం మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫోటో వెనుక ఇలా రాసి ఉంది, అసలు శత్రువు నాగేంద్ర కాదు, అతని వెనుక ఇంకా పెద్ద వ్యక్తి ఉన్నాడు అని రాసి ఉంది. అది చదివిన అర్జున్, అనన్య ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. కెమెరా నెమ్మదిగా ఆ ఫోటోపై ఉంది. రహస్యంగా ఫోటో తీసి పంపించింది ఎవరు? నాగేంద్ర వెనుక ఉన్న అసలు విలన్ ఎంట్రీ. అనన్య చిన్ననాటి ఫోటోలో కనిపించిన వ్యక్తి ఎవరో తెలిసే మొదటి క్లూ ప్రారంభం అవుతుంది. నిజంగా అనన్యను వెంటాడుతున్న ఆ రహస్య వ్యక్తులు ఎవరు? నాగేంద్ర ఒక్కడే శత్రువు కాదా అనన్యకు? నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మిగతాది తెలుసుకుందాం. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.